కాకినాడ రూరల్ తిమ్మాపురంలో జనసేన నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశాన్ని ఆ పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను పరిశీలన మరియు ఓటర్లను తమ పార్టీకి అనుకూలంగా చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ఇంటింటికి వెళ్లాలని సూచించారు. గత 2002లో ఈ సర్వే జరిగిందని, మరలా 24 సంవత్సరాల తర్వాత జరిగే సర్వేలో ఓటర్లను గుర్తించి పూర్తి స్థాయిలో జాబితాను తయారు చేయవలసి ఉందని తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా ఓటర్ జాబితాలో వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. వారు సక్రమంగా ఉంటేనే నాయకులు పదవులను అనుభవించడానికి దోహదపడుతుందని తెలిపారు. అనంతరం జనసేన బత్తుల దొరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి, యువ నాయకుడు పంతం సందీప్, రాష్ట్ర ఖాదీ పరిశ్రమ డైరెక్టర్ సిరంగి శ్రీనివాస్, బూత్ లెవెల్ ఏజెంట్లు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. బూత్ లెవెల్ అంటే మనం ఎమ్మెల్యే చేసిన ఎమ్మెల్యే గారికి ఎలక్షన్ చేసిన ఆ బూత్ లెవెల్ వస్తుంది. ప్రతి బూత్కి 2 ఏజెంట్లు ఉంటారు. ప్రతి ఏజెంట్ కూడా ఆ బూత్ స్టార్ట్ అయిన డోర్ నెంబర్ నుంచే వెరిఫికేషన్ వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు మనకున్న 2 ఏజెంట్లకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం అందరం ఈ యొక్క మీటింగ్ చూస్తుంటే, ఈ బూత్ ఏజెంట్ మీటింగ్ చూస్తుంటే, మనం 2024 ముందు ఇలాంటి మీటింగ్ మనం ఒకసారి కండక్ట్ చేసుకున్న బూత్ ఏజెంట్లు అందరూ కూడా ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా మన ఆలోచనలు ఉండాలి, ఏ విధంగా అపోజిషన్ పార్టీ పైన మన ఎత్తిగడలు ఉండాలని మన ఆ రోజు దీన్ని అమలు చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇది అమలు జరిగిన తర్వాతే పశ్చిమ బెంగాల్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అది మన ఆంధ్రప్రదేశ్ వంతు జరగబోతుంది. పూర్తిగా ఈ విషయానికి వస్తే ఈ ఎస్ఐఆర్ వచ్చి ప్రతి బూత్ ఏజెంట్ 2 ఏజెంట్లు ఉన్నారు. మనకి దగ్గర 240 బూతులు ఉన్నాయి మన ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో. ప్రతి బూత్కి 2 ఏజెంట్లు ఉంటారు. ముందుగా ఈ ఏజెంట్కి అవగాహన కల్పించడం కోసం ఎస్ఐఆర్ మీద పూర్తిగా అవగాహన ఏంటంటే, మొదటగా వచ్చి ఈ ఎస్ఐఆర్ ప్రతి ఇంట్లో ఒక మన ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే ఎలక్షన్స్ అన్ని కూడా మనకు ఇప్పుడు ఎస్ఐఆర్ మన జరిగిన ఎలక్షన్ బూత్ లెవెల్లో వస్తుంది. చేసుకుంటాను వచ్చాం. ఒక ఉద్యోగం మాటించామంటే ఉద్యోగాలు నోట్ చేసి పెట్టుకున్న సీనియర్గా ఒక తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాం. స్కూల్ ఫీజు కట్టామంటే నోట్ చేసి పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ పెట్టించుకుంటూ వస్తాం. ఇప్పుడు దాకా మాట ఇచ్చింది ఏది తప్పకుండా మీ అందరి దగ్గర మనం చేయగలుగుతా ఉన్నాం. మీకు మాట ఇచ్చాను గుర్తున్నాను మీ ముందు. కాబట్టి అలాగే ఒకటి చేసుకుంటా వస్తాను. ముందు దీని మీద ఒకసారి బిఏఏ మీద ఒకసారి డీటెయిల్గా మన నర్వాలు వేదిక మీద వెళ్ళి కొంచెం పేరెంట్స్ చేసేది కూడా ధర్వాలని కొంచెం డీటెయిల్గా ఒకసారి ఏమన్నా చెప్తారా